హలో అండి. వెల్కమ్ టు అరుణశ్రీ రెసిపీస్. మన ఛానల్‌లో ఈరోజైతే నేను మన తెలంగాణ ఫేవరెట్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ అండి. ఒగ్గాని చాలా చాలా బావుంటుంది. అందరికీ చాలా ఇష్టం కూడా. మన తెలంగాణలో ఎక్కువ మంది చుట్టాలొచ్చినప్పుడు ఈజీగా ఈ బ్రేక్‌ఫాస్ట్‌నైతే చాలా వరకు చేస్తారు. సో, నేను ఏ విధంగా చేస్తానో మీరైతే ఈ వీడియోలో చూసేయండి. ముందుగా స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని అందులోకి 4, 5 టేబుల్ స్పూన్ల వరకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడయ్యాక ఇందులోకి సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు వేసుకొని, ఒక పెద్ద సైజు గల ఉల్లిపాయల్ని ఇలా పొడవుగా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న కప్పు వరకు పల్లీలు వేసుకొని ఇదంతా బాగా కలిపేసుకోవాలి. ఫస్ట్ మనము ఈ పల్లీలని, ఉల్లిపాయలని కొద్దిగా వేగనివ్వాలి. ఇవి కొద్దిగా వేడయ్యాక ఇందులోకి నేనైతే కరివేపాకు కొద్దిగా ఎక్కువనే వేసుకుంటానండి. ఒగ్గానిలోకి ఒక 4, 5 రెబ్బల వరకు వేసుకున్నాను. ఇలా కరివేపాకు కూడా ఆయిల్‌లో వేసుకున్న తర్వాత ఇప్పుడే రుచికి సరిపడా సాల్టు, అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఇదంతా బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మంటని మనం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలి పోపుని. అస్సలు మాడనివ్వకూడదు. టేస్ట్ అస్సలు బాగుండదండి. సో, మనం ఒగరం టేస్టీగా రావాలంటే మనం నిదానంగా కలుపుతూ జాగ్రత్తగా పోపుని బాగా వేయించుకుంటే టేస్ట్ చాలా బావుంటుంది. ముఖ్యంగా మనకి కరివేపాకు ఎక్కువ ఉంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి. సో, చూసారు కదా, ఒక 4, 5 నిమిషాల పాటు ఇదే విధంగా కలిపితే నాకైతే ఇక్కడ ఉల్లిపాయలైతే ఎర్రగా వేగిపోయాయి. మనకి వేసుకున్న పచ్చిమిర్చి కూడా బాగా వేగిపోయాయి. ఒగ్రాన్‌లో డైరెక్ట్ తింటే చాలా చాలా బావుంటాయి. ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది ఈ పోపయితే. సో, ఇదైతే పక్కన పెట్టేసుకుందామండి. నెక్స్ట్ వచ్చేసి నేనైతే కొన్ని బొంగులైతే తీసుకున్నాను. ఒక చిన్న ప్యాకెట్ ఉంటది కదండీ! అందులో సగం వరకు అనుకోండి. ఈ బొంగులనైతే ఒకసారి చూడాలి. అందులో ఇసుక అలాగే రాళ్ళు ఏమైనా ఉంటే అన్నీ తీసేసిన తర్వాత పెద్ద బొగన్‌లోకి వేసుకొని ఎక్కువ నీళ్లు వేసుకోవాలి. సో, ఎక్కువ నీళ్ళలో మనం కొన్ని కొన్ని బొంగులు వేసుకుంటూ ఈ బొంగులనన్నిటిని తడుపుకోవాలి. అలా తడుపుకుంటేనే బొంగులకి మనకి కసర, ఇసుక అలాంటివి ఏమైనా ఉంటే నీళ్ళలో మొత్తం పోతాయి. అలాగే మనం ఎక్కువ బొంగులేసి తక్కువ నీళ్ళేస్తే పంటి కింద మొత్తం పోసుకుంటుందండి. ఒగరని అస్సలు తినాలనిపియదు. అస్సలు టేస్టీగా కూడా అనిపియదు. అందుకనే ఎక్కువ నీళ్ళలో వేసి కొన్ని కొన్ని బొంగుల్ని ఈ విధంగా పిండేసుకోండి. నీళ్ళలో వేసి ఎక్కువ సేపు అస్సలు ఉంచొద్దండి. ఎందుకంటే ఇవి మెత్తబడిపోయి ముద్ద ముద్ద అయితాయి. అందుకనే వెంటనే చూసుకొని ఇలా గట్టిగా వాటర్ ఏం లేకుండా పిండేసుకొని వేరొక గిన్నెలోకైతే వేసేసుకోండండి. ఇలాగే మిగతా బొంగులన్నిటిని కూడా ఇదే విధంగా వాటర్‌లో వేసుకొని పిండుకోవాలి. సో, ఈ విధంగా పిండుకున్న తర్వాత స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని నేను కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఇందాక తడుపుకున్న బొంగులన్నిటిని ఇందులో అయితే వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత దీనిపైనే మనం ఇందాక పోపేసుకున్నాం కదండీ! ఆ పోపుని కూడా ఈ ఒగరాన్‌లో అయితే వేసేసుకోవాలి. సో, ఇలా బొంగులో వేసుకున్న తర్వాత ఇదంతా బాగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. మంటనైతే మనం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కలుపుకోవాలి. ఇప్పుడే మనకి బొంగులన్నీ వేడయ్యి మనకైతే వేడి వేడిగా ఒగరనైతే రెడీ అయిపోతుంది. చాలా చాలా బావుంటుంది. చాలా ఈజీ ప్రాసెస్ అండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా కలిసిపోయిన తర్వాత ఉప్పు ఏమైనా సరిపోకపోతే చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీనిలో కొత్తిమీర అలాంటివి కూడా ఏమేయకూడదు. ఫ్లేవర్ అంతా పోతుంది. అసలు టేస్ట్ అనిపియదు ఒగరానైతే. ఇంతే అండి. ఇవే ఇంగ్రీడియెంట్స్ ఏసి మీరైతే సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మా తెలంగాణ స్పెషల్ అని నేనైతే గట్టిగా చెప్తాను. అంత బావుంటుంది. సో, మధ్యాహ్నం వరకు ఆకలి కూడా వేయదండి. సో, ఎక్కువ తినడం కూడా అంత మంచిది కాదు. సో, అప్పుడప్పుడు మనకి ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే టైం లేనప్పుడు ఈ విధంగా చేసేసుకోండి. సో, ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.